జై శ్రీరామ్. అనగనగా ఒక అడవి ఉన్నది. అడవిలో ఒక పులి ఉన్నది. పులి ఆహారం తిని నిద్రిస్తూ ఉన్నది. అదే సమయంలో ఒక ఎలక పరిగెట్టుకుంటూ వచ్చి చూసుకోకుండా పులి మీదకి ఎక్కింది. కంగుతున్న ఎలకకి అప్పుడు అర్థమయ్యింది అది ఎక్కింది పులి మీద అని. చాలా భయపడిపోయింది. పాపం ఎలకకి ఏమి చేయాలో అసలు అర్థం కాలేదు. అదే సమయానికి పులి లేచి, "నువ్వు నా మీద ఎక్కుతావా? నేను తినేస్తాను" అన్నది కోపంగా. అప్పుడు ఎలక ప్రాధేయపడుతుంది, "నన్ను తినొద్దు, నన్ను వదిలిపెట్టు, నీకెప్పుడైనా నేను సహాయం చేస్తాను" అని చాలా ప్రాధేయపడుతుంది. "నువ్వా? నాకు సాయం చేస్తావా? నువ్వు ఎంతున్నావు, నాకెలా సాయం చేస్తావా" అని నవ్వింది. గట్టిగా నవ్వింది పులి. అప్పుడు ఎలక, "నిజంగా నేను సహాయం చేస్తాను, నన్ను నమ్ము" అని చాలాసేపు బ్రతిమాలింది. ఎలక మాట విన్న పులి అప్పుడు ఇలా అంటుంది, "నేను ఆహారం తిని పడుకున్నా, నాకు ఆకలి లేదు. అయినా నిన్ను తిన్నా సరే నా ఆకలి ఎప్పుడూ తీరదు. నిన్ను విడిచిపెడుతున్నాను, వెళ్ళు" అని గట్టిగా అంటుంది. ఆ మాట విన్న ఎలక ఒక్కసారిగా పెరిగి పెడుతుంది. ఒకరోజు అనుకోకుండా పులి వలలో చిక్కిపోతుంది. పాపం పులి ఎంత ప్రయత్నించినా ఆ వల నుంచి బయటికి రాలేకపోతుంది. పాపం ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఎలక అటువైపుగా వచ్చి వలలో ఉన్న పులిని చూసి బాధపడుతుంది. "నన్ను అప్పుడు వదిలేసావు కదా, ఇప్పుడు నేను రక్షిస్తాను" అని తన బుజ్జి బుజ్జి పళ్ళుతో ఆ వలనంతా ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. అప్పుడు పులి సంతోషంగా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు పులి ఇలా అంటుంది, "నా అహంతో నేనే అందరికన్నా గొప్పవాడిని. నేనే ఎవరికన్నా సహాయం చేస్తాను కానీ ఎవరూ నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. అందరూ చాలా చిన్నవాళ్ళు అనుకునేవాడిని. నేను అనుకున్నది చాలా తప్పు అని నాకు మంచి బుద్ధి చెప్పావు. నన్ను క్షమించు" అని ఎలకను అడిగింది. అప్పుడు ఎలక, "లేదు లేదు, నువ్వు నన్ను అప్పుడు రక్షించావు. ఇప్పుడు నేను నిన్ను రక్షించాను, అంతే జరిగింది" అని ఎలక చెప్పింది. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎవరికైనా గర్వం, అహం వంటివి ఉండకూడదు. ఎవరి సహాయం ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఎలా అవుతే ఎంత బంగారు పళ్ళానికైనా గోడ అవసరం వస్తుందో. ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో మీకు కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి. శ్రీరామ రక్ష.